గఫూర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఆయన మాట్లాడు ఆయన మరి ఆయన ఏమన్నాలో ఆయన వచ్చేమో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాడు, ఇచ్చుకోనివ్వండి, కానీ ఇందులో కేసు ఎక్కడుందంటాడు. నాకు అసలు అర్థం కాదు ఏంటంటే కేసు లేకపోతే సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు చుట్టూ ఎందుకు తిరగడం, వాళ్ళు ఎందుకు బెయిల్ రిజెక్ట్ చేస్తారు, కేసు ఉంటేనే కదా. ఇది ఏమనుకోవాలి ఆ ఆర్గ్యుమెంట్ని? ఈ సైకలాజికల్ వార్ అండి. ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రజల ముందు ఏంటంటే మా మీద చాలా అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, అసలు లేని కేసులు వెతుకుతున్నారు, కేసే లేదు దీంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అరెస్టులు చేయొచ్చు అని ముందే సైకలాజికల్గా తమ యొక్క ఫాలోవర్స్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేసుకోవాలనేటువంటి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్తో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిగతా వారు మాట్లాడుతారు. కేసు ఉందా లేదా అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా, జడ్జి కాదు కదా. ఆయన అది చెప్పాల్సింది కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేదా ఏసీబీ కోర్టు కానీ వాళ్ళు చెప్పాలి. న్యాయ విశ్లేషకులు చెప్పొచ్చు, న్యాయ విశ్లేషకులు ఇదిగో ఈ సెక్షన్ అప్లై అవుతుందా కాదా ఏమిటి అనేది. అట్లేమన్నా గ్రాస్ వయలేషన్ ఆఫ్ లా ఉంటే ఇది మీరు పెట్టిన దాంట్లో ఇది లేదు అది లేదని చెప్పవచ్చు. అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డికి లాకు ఏం సంబంధం? ఆయన లేకపోతే ఈవెన్ మిథున్ రెడ్డి కూడా ఇది కావాలని పెట్టినారు. అట్లాగే అంబటి రాంబాబు చెప్తున్నారు ఇది రాజకీయ కేసు, అది కేసే లేదు దీంట్లో. అందరి ఆర్గ్యుమెంట్ నాకు చాలా నవ్వు వస్తుందండి. అందరి ఆర్గ్యుమెంట్ ఏమంటే ప్రభుత్వమే షాపులు నడిపినప్పుడు అవినీతి ఎక్కడుంది అంటారు. అదే కదా, అది మరీ జోక్. అది ప్రభుత్వమే షాపులు నడిపింది, మొత్తం ప్రభుత్వమే, ప్రైవేట్ వాళ్ళ పాత్ర లేదు అన్నప్పుడు అవినీతి ఎక్కడుంది అంటాడు. అంటే ఇది లేమ్యాన్ను వాళ్ళ గుడ్డి ఫాలోవర్స్ ఉంటే అటువంటి గుడ్డి ఫాలోవర్స్ నమ్మడానికి ఉపయోగపడే ఆర్గ్యుమెంట్ తప్ప వాస్తవంగా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండేటువంటి వాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళందరికీ చాలా క్లియర్గా కనపడుతుంది. డెఫినెట్ కేసు ఉంది, ఇంకా పెద్దగా రావాల్సింది. మీరు చెప్పినట్టుగా ఇంకా పెద్ద మొత్తం రావాల్సింది. సరే 3,500 కోట్ల వరకైనా కేసు అయితే ఇది కాంక్రీట్ కేసు అనేటువంటిది అందరూ చెప్తున్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమంటారనేంత నిమిత్తం లేదండి. ఖచ్చితంగా ఈ కేసు మాత్రం ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. లాస్ట్ వరకు పోక తప్పదండి, అనివార్యం. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి తేలాలి కదా. అది రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం అండి? రాజకేశ్ రెడ్డి ఎందుకు వచ్చాడు? అట్లాగే నారాయణ స్వామి గారు ఆయన మంత్రిగా కొంతమంది చేసినారు, మేమేదో మంచి ఉద్దేశంతో చేసినామని చెప్తున్నాడు తప్ప ఆయనే ఓన్ చేసుకోవడం లేదు. నేను చేసినాను, మా ప్రభుత్వం చేసింది, ఇది కరెక్టు అని అట్లేం ఓన్ చేసుకోవడం లేదు. కాబట్టి ఆ కన్సర్న్ మంత్రి పాత్ర కూడా నామినల్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా, విజయసాయి రెడ్డి ఎవరండి? ఏం సంబంధం ఆయనకు? ఆయన పాలసీ ఎట్లా డిసైడ్ చేస్తాడు? కాబట్టి పాలసీ డిసైడ్ ఏంటంటే దానికి నైతిక బాధ్యత, చట్టపరమైన, నైతిక కాదు చట్టపరమైన బాధ్యత ముఖ్యమంత్రిదే. కాబట్టి ఆడి వరకు ఈ కేసు అనివార్యంగా పోవాల్సిందే. ఈ కేసు పోకుండా ఆగదు, ఆగితే ఇక అర్థం లేదంటారు దీనికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వరకు కేసు పోతుంది. కేసులో కాంక్రీట్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇంకా నా పాయింట్ ఏంటంటే ఇంకా ఈ ఆస్తులు సరే ఈరోజు వస్తున్నాయి, బయట ఎక్కడ కొన్నారు అది, ఇవన్నీ కూడా అటాచ్ జరగాలండి, రికవరీ జరగాల, సీజ్ చేయాల ప్రాపర్టీస్. కాబట్టి ఆ రకంగా ఏంటంటే ఈ మనీని కూడా మేము ఐడెంటిఫై చేసాము, ఈ మనీని ఏ రూపంలో పోయిందో అది కనిపెట్టినాం, దాన్ని మనం సీజ్ చేసినాం అనేటువంటిది ప్రజలకు ఒక విశ్వాసం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నా మొదటి నుంచి నేను చెప్తున్నానండి, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిట్టు మంచి పని చేస్తుంది, సిట్టును అభినందించాల్సిందే. కానీ ఇదే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా నైతిక బాధ్యత ఉంది. ఇంత పెద్ద కుంభకోణం రాష్ట్రం జరిగితే 1,000 కోట్ల రూపాయలు, మీరేదో గడ్డి స్కామ్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో తిన్నాడని, లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపు చనిపోయే దశకు వచ్చేంత వరకు కూడా మీరు వెంటబడుతున్నారు కదా. లేకుంటే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో అతనికి సంబంధం ఉంది, పాలసీ మేకింగ్లో అతని పాత్ర ఉంది అని అతన్ని జైల్లో పెట్టారు కదా. మరి అట్లాంటిది ఇంత పెద్ద కుంభకోణం జరిగిన చోట కేంద్ర ప్రభుత్వం
ప్రేక్షక పాత్ర వహిస్తే ఎట్లండి? తప్పనిసరిగా ఈడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రావాలి. ఎందుకంటే దుబాయ్, దక్షిణాఫ్రికా ఇట్లాంటి పేర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటికి తీయాలి. అట్లాగే బంగారు పెద్ద మొత్తంలో వచ్చిందనే చెప్తున్నారు. అవును. మరి బంగారు వస్తే సెంట్రల్ గవర్నమెంటేగా పాత్ర, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బయటికి తీయాల్సింది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కు సంపూర్ణంగా సహకరించి ఈ కుంభకోణము ప్రజల దృష్టిలో ఏదైతే ప్రజలు భావిస్తున్నారో ఆ పద్ధతిలో న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కదలాలనేసి నేను కోరుకుంటున్నాను. రైట్. గఫూర్ గారు ఒక్క నిమిషం సార్. డొక్కా గారు